బాలేందు వ్రతం చేస్తారు. ఆ ప్రకారంగా చంద్రుడికి నూలు పోగుతో సమర్పణ చేస్తారు. తదియ రోజున సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తాం. కఠోరమైనటువంటి తపస్సుతో గౌరీదేవి పరమేశ్వరుని వ్రతాన్ని ఆచరించినటువంటి సుదినం. ఈ విధంగా చతుర్థి నాడు సంకష్ట చతుర్థి బహుళమందొస్తే ఇదే శుక్ల చతుర్థి అనేటువంటి గణపతి చతుర్థి అంటారు. అంటే వినాయక చతుర్థి కాదు, పవిత్రమైన శుక్ల చతుర్థికి అత్యంత ప్రాధాన్యము. పంచమి అనేటువంటిది ఋషి పంచమి. తర్వాత సప్తమి సూర్యుడికి సంబంధించిన సప్తమి. తర్వాత అష్టమి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే ఆ యొక్క భవానీదేవి పుట్టినటువంటి దివసం అంటారు. నవమి రాముల వారు జన్మించినది మన ప్రాంతంలో కళ్యాణోత్సవాన్ని చేసుకుంటున్నాం. ఈ రకంగా పోతే చతుర్దశితో కూడినటువంటి తర్వాత పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేస్తూ చక్కగా ఆ రోజు ఆ యొక్క హనుమంతుడికి సంబంధించిన విజయోత్సవాన్ని మన ప్రాంతంలో చిన్న హనుమంతుడి జన్మోత్సవం అంటాం. విజయోత్సవం వైశాఖ బహుళ దశమి నాడే హనుమంతుడి జయంతి. ఇది పూర్ణిమ నాడు చిన్న హనుమాన్ జయంతిగా పరిగణిస్తున్నాం. అది విజయోత్సవంగా గౌరవించడం మన కర్తవ్యం. ఈ రకంగా ఈ మాసమంతా కూడాను వ్రతముల పూజలతో సంబంధించినటువంటి సుకృతమైనటువంటి వివరణ.